अल्हम्दुलिल्लाह नहमदुहु नस्तईनुहु नस्तगफिरुहु व नुमिनु बिहि व नतवक्कलु अलैहि व नऊज़ु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्यिआति अमालिना मन यहदिल्लाहु फला मुज़िल्ल लहु व मन युज़्लिल्हु फला हादिय लहु व अशहदु अन ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीक लहु व अशहदु अन्न मुहम्मदन अब्दुहु व रसूलुहु अम्मा बाद फ़इन्न खैरल हदीस किताबुल्लाह व खैरल हदी हदी मुहम्मदिन सल्लल्लाहु अलैहि वसल्लम व शर्रल उमूरि मुहदसातुहा व कुल्लु मुहदसतिन बिदअ व कुल्लु बिदअतिन ज़लाला व कुल्लु ज़लालतिन फिन्नार। औज़ु बिल्लाहि समील अलीम मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम रब्बि इश्रह सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली रब्बि ज़िदनी इल्मा। क़ाल अल्लाहु तआला फ़िल क़ुरआनिल मजीद वल फ़ुरक़ानिल हमीद बिस्मिल्लाहिर रहमानिर रहीम या अय्युहल्लज़ीना आमनू क़ू अनफ़ुसकुम व अहलीकुम नारा। సర్వజగానికి సృష్టించిన సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు తాలాకు మాత్రమే సర్వ గొప్పతనాలు శోభిస్తాయి. ఆయనే భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను సృష్టించిన ఒకే ఒక కర్త. సర్వ జీవరాశులకు సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, కనిపెట్టు ఉండువాడు, పరిపాలించువాడు, మహాజ్ఞాన సంపన్నుడు, వివేకవంతుడు, వివేచన పరుడైనటువంటి ఆ అల్లాహ్ను మాత్రమే మనమందరం కూడా ఆరాధిస్తున్నాము. ఆయనే దైవంగా విశ్వసిస్తున్నాము. ఆయనే మనలను సర్వ సృష్టిలో ఉన్నతమైనటువంటి సృష్టి రాశిగా సృష్టించాడు. ఆయనకు చాలా కృతజ్ఞత కలిగి మనం జీవితం గడపాలి. అంతేకాదు, ఉన్నతమైనటువంటి సృష్టి రాశిలో మానవుల్లో విశ్వాసులుగా మమ్మల్ని ఎన్నుకున్నాడు కాబట్టి మరీ గొప్ప బహుమానంగా మనం గ్రహించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ కూడా ఆయన ఆజ్ఞ ప్రకారంగా జీవితం గడిపే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ప్రియులారా, మీ ముందు సూరా తహ్రీంలో 6వ వాక్యం అరబీ భాషలో చదివి వినిపించాను. నా యొక్క శీర్షిక ఈరోజు బాధ్యత. ఇది చాలా సుదీర్ఘమైనటువంటి విశ్లేషణ ఉంది దీంట్లో. ఈ బాధ్యత అన్నది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ యొక్క బాధ్యత కొండలకు అప్పజెప్తే అవి స్వీకరించలేదు, భూమి కూడా స్వీకరించలేదు, కేవలం మానవుడే దాన్ని స్వీకరించాడు. అదే విధముగా మొట్టమొదటి మానవుడు ఆదమ్ అలైహిస్సలాం వారికి సృష్టించి ఆ మానవుడికి ఇచ్చినటువంటి కొన్ని బాధ్యతలు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిర్ణయించాడు, కొన్ని హద్దులు నిర్ణయించాడు. కానీ మానవుడు ఆ హద్దు కూడా అతిక్రమించిపోయాడు శైతాని ప్రభావం వల్ల. ఈ బాధ్యత అన్నది మనిషి జీవన మనుగడకి, మనిషి యొక్క జీవన విధానానికి, వారి యొక్క జీవన సరళికి చాలా ముఖ్యమైన పటిష్టమైనటువంటి సంబంధం ఉంది ఈ బాధ్యత అన్నది. సర్వసాధారణంగా మనం చెప్పుకుంటాం బాధ్యతలు, భార్యాభర్తల బాధ్యతలు, పాలించే వారికి రాజ్యక బాధ్యతలు వగరా. కానీ సూక్ష్మంగా పరిశీలించినట్లయితే చాలా పెద్ద బాధ్యతలు కలిగి ఉన్నాయి. అందుగురించి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియపరిచిన ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు వారు తెలియపరుస్తున్నారు. బుఖారీ యొక్క హదీస్ ఉంది. ప్రతి మనిషి యొక్క బాధ్యత కలిగి ఉంది. ప్రతి మనిషి కూడా, విశ్వాసి అయినా అవిశ్వాసి అయినా, బానిసైనా యజమాని అయినా, ప్రతి మనిషి కూడా బాధ్యత కలిగిన వాడు ఉన్నాడు. వాడి యొక్క బాధ్యత గురించి అల్లాహ్ తాలా ఎదటగా జవాబు చెప్పవలసింది ఉంది అన్నారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇది చాలా కష్టతరమైనటువంటి విషయం కూడా. ఈ బాధ్యత గురించి మనం ఒక్కసారి దీర్ఘాలోచన పరిశీలించినట్లయితే ఆ హదీసు గుర్తుకొస్తుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజ్జతుల్ విదాలో ప్రజల నుండి తీసుకున్నటువంటి సాక్ష్యం ఒకటి ఉంది. సహాబీలు ఎదరగా తెలియపరుస్తున్నారు,
ఓ నా స్నేహితులారా, మీకు సంపూర్ణంగా ఇస్లాం ధర్మాన్ని అందించానా లేదా? వెంటనే ఏకకంఠంగా సహాబీలందరూ కదా అల్హమ్దుల్లా మహాప్రవక్త అసలు మీరు సంపూర్ణంగా మాకే ఇస్లాం ధర్మాన్ని అందించారు. మళ్ళీ అడిగారు, ఏమి నేను ఇస్లాం ధర్మంలో కొరతని ఏదైనా మిగిలి ఉంచానా, ఏదైనా దాచిపెట్టానా? లేదు, సంపూర్ణంగా మీరు మాకు అప్పచెప్పేస్తున్నారు. మూడోసారి కూడా చెప్పి అప్పుడు ఏను చూపించి ఆకాశం, ఓ అల్లా నువ్వు సాక్షిగా ఉండు, వీరందరూ కూడా సాక్ష్యం ఇస్తున్నారు నా గురించి, నువ్వు ఇచ్చినటువంటి బాధ్యతను నేను నెరవేర్చాను అనేసి మహాప్రవక్త అసలు వారు హజ్జతుల్ విదా చివరి హజ్జులో ప్రసంగంలో కూడా ఈ బాధ్యత గురించి భయపడ్డారు. కూడా భయపడి అల్లా తాలాని సాక్ష్యంగా పెట్టేశారు, నా బాధ్యత నేను నెరవేర్చాను అల్లా అని. ఇదే విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారి కన్నా ముందు వచ్చినటువంటి ఈసా అలైహిస్సలాం వారు కూడా ఇదే సాక్ష్యాన్ని పలికారు. అందుగురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ సాక్ష్యంకి గుర్తు చేస్తూ ఖురాన్ గ్రంథంలో పొందుపరిచాడు. ఆ రోజు ప్రళయం రోజు నేను ఈసా అలైహిస్సలాం వారిని, ఈసా ఇబ్న్ మరియంని పిలుస్తాను, ఆయన తల్లిని కూడా పిలుస్తాను, నేను అడుగుతాను నేను ఇచ్చినటువంటి బాధ్యత మీరు నెరవేర్చారా లేదా, లేదా మీకు దైవాలుగా మార్చుకోమని నేను చెప్పానా అని ప్రశ్నిస్తాను అన్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో. అప్పుడు ఈసా అలైహిస్సలాం వారి యొక్క జవాబు ఏముంది? ఓ అల్లా, నువ్వు ఇచ్చినటువంటి బాధ్యతను నేను నెరవేర్చాను, నేను వచ్చిన తర్వాత నా వారు, నా జాతి వారు ఈ విధంగా నన్ను దైవంగా భావిస్తే నాకేమి సంబంధం ఉంది అల్లా, వారిని విడిచిపెట్టినా లేదా శిక్షించినా నీ యొక్క కరుణ దయపై ఆధారపడి ఉంది అనేసి ఆయన కూడా తన సాక్ష్యాన్ని వెలిబుచ్చుకుంటారు. అదే విధముగా మహాపండితులు, ప్రస్తుతం ఇస్లాం ధర్మంలో ఉండేటటువంటి పండితులు కూడా భయపడేవారు. అల్లాహ్ తాలా మాకు ఇచ్చినటువంటి ఈ జ్ఞానాన్ని, ఈ సంపదను మేము ప్రజల వరకు అందించామా లేదా అనేసి భయపడి ఏడ్చేవారు. వారు భయకంపితులైపోయేవారు. అల్లాహ్ తాలా మాకు జ్ఞానాన్ని ప్రసాదించాడు, ఇస్లాం ధర్మాన్ని ప్రసాదించాడు, ఈ జ్ఞానాన్ని ఎంతవరకు మన బాధ్యత నెరవేర్చగలిగాము అనేసి రాత్రులు ఏడ్చేవారు. ఇది బాధ్యత అంటే ఆ విధంగా ఉండేది. అంతేకాదు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వారి యొక్క అనుచరులు, వారి యొక్క భార్యలు ఏడ్చేవాళ్ళు రాత్రిపూట, ఓ అల్లా, నేను నా యొక్క భర్త యొక్క బాధ్యతని నేను నెరవేర్చానో లేదో ప్రళయం రోజు నన్ను పట్టుకుంటావేమో అనేసి. ఎందుకంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వారు ఆ హజ్జతుల్ విదాలోనే తెలియపరిచారు, ఓ నా యొక్క అనుచరులారా, గుర్తుంచుకోండి, మీ యొక్క బాధ్యత ఏంటంటే మీ భార్య పిల్లలను సక్రమమైనటువంటి రీతిలో న్యాయం ధర్మంగా మీరు చూడాలి. వారు తినడానికి, ఉండడానికి, బట్ట తొడగడానికి మీరు న్యాయం చెయ్యండి సుమా. ఎందుకంటే ఈ స్త్రీలు అల్లాహ్ యొక్క వాక్యాల ద్వారాగా మీకు హలాలు చేయబడ్డారు అన్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే భర్తలకి, సహాబీలకు హెచ్చరించారు, మీ యొక్క భార్యల యొక్క హక్కుల్ని మీరు నెరవేర్చండి సుమా. ఎందుకంటే బాధ్యత అప్పచెప్పాడు అల్లాహ్ తాలా. ఏ విధంగా అప్పచెప్పాడు? ఆయన యొక్క వాక్యాల ద్వారాగా హరాం ఉండేటటువంటి స్త్రీని మీకు హలాలు చేశాడు. కాబట్టి అల్లాహ్ తాలా ఆ రోజు ప్రశ్నిస్తాడు మీకు. అదేవిధంగా స్త్రీలకు కూడా తెలియపరచారు, స్త్రీలారా, మీరు మీ యొక్క భర్తల యొక్క హక్కులు నెరవేర్చండి, ఆ బాధ్యతలు మీపై ఉన్నాయి, మీ పిల్లల యొక్క బాధ్యత ఉంది, దాన్ని నెరవేర్చండి అనేసి. చూసారా, ప్రతి రంగంలో కూడా బాధ్యతలు ఉన్నాయి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వారి దగ్గరికి ఒక సహాబీ వస్తున్నారు, వచ్చి అడుగుతున్నారు, నేను రాత్రిపూట జాగరణ చేస్తూ ఆరాధనలోనే ఉంటాను, పగల కూడా ఆరాధనలోనే ఉంటాను. వెంటనే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి అన్నారు, నీ యొక్క కంటి యొక్క హక్కు నీపై ఉంది, నీ యొక్క బాధ్యత దానికి పూర్తి చేయాలి. నీ యొక్క శరీరంపై ఉండేటువంటి అవయాల యొక్క హక్కులు ఉన్నాయి, దాన్ని నెరవేర్చాలి. నేను కూడా అల్లాహ్ను ఎక్కువగా భయపడే వారిలో నేను చాలా ఉత్తముని, నేను కూడా కొంత సమయం నిద్రిస్తాను, భార్య పిల్లల యొక్క హక్కులను కూడా నెరవేరుస్తూ ఉంటాను, నా బాధ్యతలు నేను నెరవేరుస్తున్నాను సుమా, నీ యొక్క బాధ్యతలు ఉన్నాయి, దాన్ని అల్లాహ్ తాలా ఆ రోజు ప్రశ్నిస్తాడు. చూసారా ఎంత పెద్దదో. ఒక సందర్భంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వారు ఇద్దరు సహాబీలు వస్తారు, ఇద్దరు సహాబీల్ని కూర్చోబెట్టి చెప్తారు, చూడండి సుమా, మీరు ఏదైనా పట్టణానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే బాధ్యతలు తీసుకోవడానికి ఒకరికొకరు పోటీ పడకండి సుమా. ఒకవేళ మీరు కలిగించుకొని కానీ బాధ్యత తీసుకున్నారంటే అల్లాహ్ తాలా దగ్గర పట్టుబడిపోతారు, దాన్ని నెరవేర్చలేరు సుమా, జాగ్రత్త అనేసి హెచ్చరించారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే బాధ్యత తీసుకునే ముందు దాని గురించి ఆలోచించండి ఒకసారి, ఆ బాధ్యత నెరవేర్చగలవా లేదా అన్నది ఆలోచించుకొని
అప్పుడు మీరు ఆ బాధ్యతని తీసుకోండి అన్నారు. కావున బాధ్యత అంటే ఊరుకునే కాదు, పేరు ప్రతిష్టల గురించి ప్రజలు తీసుకుంటూ ఉంటారు, బాధ్యతలు స్వయముగా తీసుకుంటారు. రాజ్యనికంలో చూసుకున్నా సరే, రాజ్యం ఏలడానికి నేను బాధ్యత తీసుకుంటాను, నేను నెరవేరుస్తాను అంటారు. కానీ చాలా కష్టమైనటువంటి పని అదే. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో సహాబీలు భయపడేవారు, బాధ్యతలు తీసుకోవడానికి భయపడేవారు. ఇప్పుడు బాధ్యతలు తీసుకోవడానికి దెబ్బలాడుకొని తీసుకుంటున్నారు, గొడవలు ఆడుకొని. అప్పుడులోని వెనకుండిపోయేవారు సహాబీలు, బాధ్యత తీసుకోవడానికి వెనకుండిపోయేవారు. ఏమో నేను న్యాయం చేయగలనో లేదో అనేసి అంత భయభక్తి కలిగినటువంటి సహాబీలు భయపడేవారంటే ఒక్కసారి ఆలోచించండి, మనం ఎంత భయభక్తితో మనం ఉండాలి. హక్కు నెరవేర్చకపోతే ప్రళయం రోజు పట్టుబడిపోతారు సుమా. ఎందుకంటే 2 హక్కులు ఉంటాయి, చాలా జాగ్రత్తగానండి. ఉహూహుల్లా, ఉహూహుల్ ఇబాద్ అంటారనమాట. ఉహూహుల్లా అంటే అల్లా యొక్క బాధ్యత, అల్లా ఫరజ్ చేసినటువంటి దాన్ని నెరవేర్చేటటువంటి బాధ్యత వేరు. ఫరజులు ఉన్నాయి, నమాజ్ ఉంది, జకాత్ ఉంది, హజ్ ఉంది, రోజా ఉన్నాయి, సియామ్. ఇది ఫరజ్, తప్పనిసరిగా అల్లా యొక్క హక్కులను నెరవేర్చాలి మనం, తప్పనిసరి. కానీ ఉహూహుల్ ఇబాద్ ఉన్నది చూసారా, ప్రజల యొక్క హక్కులను నెరవేర్చడం ఉన్నది చూసారా, ఇది చాలా బరువు కలమైనటువంటి, చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు ఉంటాయి దీంట్లో. అందుగురించే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు అంటే, జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు హక్కుల గురించి తెలియపరిచేవారు. జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు ఇరుగు పొరుగు వారి యొక్క హక్కుల గురించి తెలియపరిచేవారు. నేను భయపడేవాడిని, నా యొక్క ఆస్తిపాస్తులు కూడా వారికి హక్కు ఉందేమో అనేసి నేను భయపడేవాడిని, అంతగా హెచ్చరించేవారు. ఇరుగు పొరుగు వారిని నెరవేర్చేటటువంటి హక్కులు కూడా ఉన్నాయి, నీపై జాగ్రత్త అనేసి హెచ్చరించేవారు జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా భయపడేవారట. చూడండి, మరి మనం ఎంతవరకు మన యొక్క హక్కుల్ని నెరవేరుస్తున్నాం, మనం ఎంతవరకు మన బాధ్యతలను నెరవేర్చగలుగుతున్నామో ఉదాహరణ కొన్ని మీ ముందు ఉంచుతాను. నేనున్నాను, మనం ఉన్నాము సమాజంలో, మన స్వయంగా మన యొక్క ఇంటి యొక్క హక్కులు మనం ఎంతవరకు నెరవేర్చగలుగుతున్నాము. అందుగురించి ఈ యొక్క వాక్యం మీ ముందు చదివాను, సూరత్ తహరీమ్ యొక్క వాక్యం. హూ అన్ఫుసకుం వ అహ్లైకుం నారా అన్నాడు. యా అయ్యుహల్లజీన ఆమను, ఓ విశ్వసించినటువంటి ప్రజలారా, మిమ్మల్ని మీరు మీ యొక్క కుటుంబీకులని నరకం నుండి రక్షించుకోండి సుమా అని హెచ్చరిస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ నరకం ఎలాంటిదట, రాళ్ళు మానవుల చేత వెలిగించినటువంటి భయంకరమైనటువంటి నరకం అది. అలాంటి నరకం నుండి ముందేమన్నాడు అల్లాహ్ తఆలా, మిమ్మల్ని మీరు రక్షించుకోండి అన్నాడు. ఫస్ట్ మనకు మనం రక్షించబడాలి ముందు నరకం నుండి. అంటే నేను స్వయంగా ముందు డిఫెన్స్ నేర్పించాడు అల్లాహ్ తఆలా. చూడండి, అఫెన్స్ చెప్పలేదు ఇక్కడ. ఫలానా వాళ్ళని నువ్వు రక్షించే అనలేదు, ఫలానా వాళ్ళని నువ్వు స్వర్గానికి తీసుకెళ్ళిపో అనలేదు, ఫలానా సమాజానికి నువ్వు రక్షించే అనలేదు, ఫలానా కుటుంబాన్ని రక్షించే అనలేదు. స్వయంగా నువ్వు ముందు నరకం నుండి రక్షించబడు, ఆ తర్వాత నీ యొక్క కుటుంబాన్ని రక్షించు అన్నాడు అల్లాహ్ తఆలా. చూడండి ఎంత పెద్ద బాధ్యత ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడికి. ముందు స్వయంగా మనము నరకం నుండి రక్షించుకోవడానికి సాధనాలను ఎతకాలి. ప్రపంచంలో జీవితం గడపడానికి ఎన్నో సాధనాలు ఎతుకుతున్నాము. వ్యాపార సాధనాలు ఉన్నాయి, ఉద్యోగ సాధనాలు ఉన్నాయి, చదువు సాధనాలు ఉన్నాయి, లేక రకరకాలైన సాధనాలని మనం వెతుకుతూ ఉంటాం. భూమి, ఇల్లు కొనడం, అమ్మడం వగేరా వగేరా ఎన్నో సాధనాలు మనం వెతుకుతాం. ఏదైతే దొరుకుతుందో, ఇది లేదా ఇంకోటి, దీంట్లో సక్సెస్ అవ్వలేదు, ఇంకో దాంట్లో. అంతే మనం ప్రాపంచిక జీవితంలో ఎలాగ మనం జీవితం గడపాలి అన్న దాంట్లో మనం వెతుకులాడుతూ ఉంటాం ఉదయం నుంచి సాయంకాలం వరకు జీవితం గడపడానికి. కానీ నరకం నుండి రక్షణ పొందడానికి మనం ఏ సాధనని ఎతుకుతున్నామో ఒకసారి పరిశీలించుకోవాలి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో ఉన్నారు, ఒక్క ఖర్జూరం ముక్కైనా సరే మీరు దానము చేసి నరకం నుండి రక్షణ పొందండి అన్నారు. కేవలం ఒక ఖర్జూరపు ముక్క అన్నారు. చూడండి, అదే ఆ చిన్నదే, చాలా చిన్న అల్పం అనమాట. అది కూడా పనికొచ్చేస్తుందేమో మనకని అలాగా మీరు అన్వేషించండి. ఏ చిన్న పనిని కూడా చిన్నగా మీరు భావించకండి. అల్లాహ్ యొక్క దృష్టిలో చాలా పెద్ద పని అది. కేవలము దాహంతో ఉండేటటువంటి ఒక కుక్కకి నీళ్లు పట్టి, ఒక పిల్లికి నీళ్లు పట్టించి స్వర్గానికి వెళ్ళిపోయిందే స్త్రీ. అల్లాహ్ తాలాకి మన యొక్క సాధనలో, మన యొక్క ప్రయత్నంలో ఏది ఇష్టపడిపోతాడో చెప్పలేము. మన యొక్క సంకల్పము పరిశుద్ధంగా ఉండాలి.
మన యొక్క ఆలోచన ఆ నరకం నుండి రక్షణ పొందేటటువంటి ఉద్దేశం కలిగి ఉండాలి. ఏ చిన్న పని సరే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించేస్తాడు. అలాంటి పనులు కాదు, పెద్ద పెద్ద పనులు యొక్క మనం బాధ్యతలు తీసుకుంటాం. స్వయంగా అడిగి దెబ్బలాడి నేనే పెద్దవాడిని కావాలి, నన్నే మీరు సహకరించండి అనేసి పెద్దరికం గురించి ఎంతోమంది పాకులాడుతూ ఉన్నారు ప్రపంచంలో. కానీ వాస్తవానికి తెలిసిందంటే బాధ్యతల గురించి ఎప్పుడు కూడా ఎదరరాడు. మనము కూర్చొని మాట్లాడుకుంటుంటాము ఎవరి గురించి? రాజకీయ నాయకుల గురించి. ఎమ్మెల్యే ఇలా చేశాడండి, ఎంపీ ఇలా చేశాడండి, ఆ మినిస్టర్ అలా చేశాడండి, ఎవరో ఇలా చేశారండి. మనము ఏమి చేస్తున్నాం? ఒక ఇంటిని నడిపించలేకపోతున్నాం. మన ఇంటిని మనం సక్రమంగా నడిపించలేకపోతున్నాము. మన రాజకీయ దేశాన్ని నడిపించే వాళ్ళ గురించి ప్రశ్నించడానికి సిద్ధమయ్యాము. ఒకసారి ఆలోచించుకోండి. చీఫ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడండి అని అడుగుతాం. ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడండి? అరే నువ్వు ఇంటికి మినిస్టర్, నువ్వేమి చేస్తున్నావు? నీ భార్య పిల్లల యొక్క హక్కులు నెరవేరుస్తున్నావా? తల్లిదండ్రుల యొక్క హక్కులు నెరవేరుస్తున్నావా? ఇరుగు పొరుగు వారి యొక్క హక్కుల్ని నెరవేరుస్తున్నావా? అల్లా యొక్క హక్కులు నెరవేరుస్తున్నావా? అల్లా యొక్క పిలుపు 5 సార్లు పిలుస్తున్నాడే, రా సాఫల్యం వైపు రా, హయ్యాల్ అస్సలా హయ్యాల్ అల్ ఫలా, నమాజ్ వైపు రండి, లాభం పొందడానికి రండి అనేసి అరుస్తున్నాడే 5 పూటలు. అది అల్లా యొక్క హక్కు, అది నువ్వు నెరవేర్చడానికి పిలుస్తున్నాడు. నెరవేర్చుకో, నువ్వు సాఫల్యం పొందుతావు, నరకం నుంచి నువ్వు విముక్తి పొందుతావు, రా. మనం నెరవేరుస్తున్నామా అల్లా యొక్క హక్కు? మేము మినిస్టర్ గురించి మాట్లాడుతున్నాం, రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతున్నాం. దాని గురించి అడగడు అల్లా తఆలా, నీ గురించి అడుగుతాడు ముందు. నీకు 40, 70, 80 సంవత్సరాల వయసు ఇచ్చాను, మంచి ఇల్లు ఇచ్చాను, మంచి వ్యాపారం చేసుకుంటున్నావు, భార్య పిల్లలు ఇచ్చాము, నువ్వు ఎంతవరకు నెరవేర్చగలిగావు? దానికి ప్రశ్నించబడతాం. అందుగురించే హూ అన్ఫుసుకుమ్ అలైకుమ్ నారా అన్నాడు. నిన్ను నువ్వు ముందు నరకం నుండి రక్షించుకో, తర్వాత నీ ఇంటి వారిని కూడా రక్షించు. ప్రియ సోదర సోదరీమణులారా, ఒకసారి పరిశీలన చేయండి. నా మట్టుకు నేను నా యొక్క భార్య హక్కులు నెరవేరుస్తున్నానా లేదా? నా మట్టుకు నేను నా యొక్క పిల్లల యొక్క హక్కులు నెరవేరుస్తున్నానా లేదా? తల్లిదండ్రుల యొక్క హక్కులు నెరవేరుస్తున్నానా లేదా? చాలు, మన సాఫల్యం పొందేస్తాం. ఇది ప్రశ్నించుకుంటే చాలు. అందుగురించే సల్ఫే సాలిహీన్ అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, సహాబీలు, తాబీన్ వాళ్ళు ముందు తనకు తాను చూసుకునేవారు అనమాట. ముందు డిఫెన్స్లో ఉండేవారు అనమాట, అప్పుడు ఎఫెన్స్ గురించి దిగేవారు. వారి యొక్క జీవన సరళి, వారు నడిచిన నడక వల్లే ఇతరులు కూడా మంచి మార్గంపై వచ్చేసేవారు. అంతే స్వయంగా వాళ్ళు ఆచరించి వారు నరకం నుండి రక్షించుకునే సాధనాలను ఆచరించేవారు అనమాట. అది చూసి ఇతరులు కూడాను ఆచరించేవారు, అలా రక్షణ పొందేసేవారు. వారు నోరిప్పి చెప్పే అవసరమే ఉండేది కాదు. అందుగురించే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఆయిషా సిద్దికా రలియల్లాహు వారిని ప్రశ్నిస్తున్నారు సహాబీలు వచ్చి, ప్రవక్త వారి యొక్క జీవితం విధానం ఏ విధంగా ఉండేది చెప్పండి ఆయిషా వారు అంటే, ఏమి మీరు ఖురాన్ చదవలేదా? నడుస్తూ ఉండేటటువంటి ఖురాన్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారే స్వయం. అంటే ఖురాన్ ప్రకారంగా ఆచరించేవారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అలాగే సహాబీల్ని తాబీలు అడిగేవారు, మీరు ప్రవక్త వారితో ఏ విధంగా ఉండేవారు అనేసి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూర్చోమంటే కూర్చుండే వాళ్ళవి, లెగమంటే లెగేవాళ్ళవి, అంతే జీవితం అది. తాబీలు ఆశ్చర్యపడిపోయేవారు, అంత దీనిగా ఉండేవారు. అంతే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దూకండి అంటే దూకేవాళ్ళవి, దూకవద్దు అంటే దూకేవాళ్ళు. ఒక సహాబీ యొక్క వింతైనటువంటి ఆచరణ చూడండి ఎలా ఉండేది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మాట యొక్క కట్టుబడి ఎలా ఉండేది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రసంగిస్తున్నారు, ఇలా నిలబడి కూర్చో అన్నారు. అంతే, ఒక మనిషికి నిలబడి ఉంటే కూర్చో అన్నారు. వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహాబీ అబ్దుల్లా బిన్ మసూద్ అనుకుంటాను బహుశా, ఆ గేట్ దగ్గర చెప్పులు పెడతారు కదా, అక్కడే కూర్చుండిపోయారు. ఆయన ఇంకా చాలా ఖాళీ ఉంది లోపల, రాలేదు, అక్కడే కూర్చుండిపోయారు. ప్రవక్త వారు చూశారు, ఏమయ్యా మీరు కూర్చుండిపోయారు, మీరు కూర్చోమన్నారు, కూర్చుండిపోయాను అంటే ఇంకా చూడలేదు, చెప్పులు ఉన్నాయా, గత్తర ఉందా, ఏముంది చూడలేదు, కూర్చుండిపోయాను అంతే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మాట యొక్క విలువ అనమాట. లోపలికి వచ్చి కూర్చో అన్నారన్నమాట. అంటే నోటి నుంచి వెలువడమే ఆలస్యం, ఆచరణ చేసి చూపించేవారు అనమాట. అది క్రియాత్మకమైనటువంటి జీవితం. అందుగురించే వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రజియల్లాహు తఆలా అను రజూన్ అన్నమాట. అల్లాహ్ తఆలా వారితో ఇష్టపడిపోయాడు. ఎందుకంటే వారి ఆచరణ ద్వారాగా విశ్వాసంపై ఉండేవారు. మనం విశ్వాసం ఉన్నది అనుకుంటున్నా, ఆచరించట్లేదు. మనం
అంతే తేడా. వాళ్ళకి మనకి ఏంటంటే, మనం ఒక ముస్లింలమే, మనం కలమా చదువుకున్నాము, నమాజ్ చేస్తున్నాం, నమాజ్కి వెళ్తున్నాం, వస్తున్నాం, అయిపోయింది మన ఆచరణ అనుకుంటున్నాం. వారి ఆచరణ అలా కాదు. ప్రతి చిన్న విషయాన్ని కూడా పట్టుదలగా జీవితంలో ఆచరించేవారు అనమాట. అది వారి యొక్క జీవితానికి మన జీవితానికి తేడా ఉంది. కావున విశ్వాసము లేనిదే ఆచరణ వృధా. ఆచరణ లేనిదే విశ్వాసం కూడా వృధా. రెండింటికి కూడా లింక్ ఉంటుంది అనమాట. విశ్వసించాం బాగానే ఉండే, ఆచరించకపోతే వృధా అయిపోద్ది. ఆచరిస్తున్నారు, మంచి పనులు చేస్తున్నారు, కానీ విశ్వాసం లేదు. అల్లాపై విశ్వాసం లేదు, ప్రవక్తలపై విశ్వాసం లేదు, దైవ ధర్మంపై విశ్వాసం లేదు, కానీ మంచి పనులే చేస్తున్నారు, సర్వీస్ చేస్తున్నారు, కానీ వృధా. అందుగురించి రెండింటికి లింక్. ఒక కాగితానికి 2 పుటలు ఉంటాయి, అప్పుడే కాగితం అవుతుంది. అలాగా విశ్వాసం ఉండాలి, ఆచరణ ఉండాలి, రెండింటికి జోడి అన్నమాట. ఇప్పుడే తైమియా రహమతుల్లాహి వారు అదే విషయాన్ని తెలియపరుస్తూ, ఒకవేళ మనిషి విశ్వసించాడు కానీ ఆచరించట్లేదు, ఏ విధంగా అయితే పనికి రాలేనటువంటి మొక్కలు ఉన్నాయో దాంతో సమానము అన్నారు. ఏ వ్యక్తి అయితే విశ్వసించాడు, ఆచరిస్తూ ఉన్నాడు, ప్రజలకు ఉపయోగపడేటటువంటి మొక్కలు లాంటి వారు అన్నారు ఆయన ఇబ్న్ తైమియా రహమతుల్లాహి వారు. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, బాధ్యతలు అంటే మన ఇంటి నుంచి బాధ్యతను మొదలు పెట్టాలి. భార్య పిల్లల యొక్క బాధ్యతలు, తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు మనం చూడాలి. ఆ తర్వాత ఇరుగు పొరుగు వారి యొక్క బాధ్యతలు ఉన్నాయి. ఆ తర్వాత అల్లాహ్ యొక్క ఇంటి యొక్క బాధ్యత కూడా ఉంది. ఇది మనం మర్చిపోతున్నాం. అల్లాహ్ యొక్క మసీద్ యొక్క బాధ్యత ఎవరు తెలుసా? ఇమాము, మౌజన్, అంతే. ఎంతవరకు పెట్టాం. ఫ్యాన్ తిరగట్లేదు, ఇమాం గారు ఏం చేస్తున్నారండి మీరు? ఫ్యాన్ తిరగట్లేదు, నీళ్ళు లేవు, ఇమాము ఎందుకు నీకు జీతం ఇస్తున్నావు? నీళ్ళే లేవు. మౌజన్ తుడుస్తుంటాడు కదా, ఎక్కడైనా కొంచెం ఏం చేస్తున్నావు నువ్వు? మౌజన్ మసీదులో ఉండి శుభ్రం తొట్టడం తెలీదా? అదే ఆయనకు బాధ్యత అనమాట. వారు బాధ్యతలు మనం అప్పచెప్పాం, కానీ అల్లాహ్ తాలా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత అల్లాహ్ తాలా స్వయంగా అప్పచెప్పింది మనం మర్చిపోయాం. వారికి ఎంతో కొంత ఇచ్చి మన బాధ్యత వాళ్ళకి ఇచ్చాం, అంత కమెంటింగ్ చేస్తున్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి స్వయంగా బాధ్యత అప్పచెప్పేసాడు మనకి, దాన్ని మనం మర్చిపోయాము. మన ఇంట్లో వచ్చి ఎవరైనా బయట వాళ్ళు వచ్చి ఏదైనా గొడవ చేస్తే ఊరుకుంటామా? ఇంట్లోకి వచ్చి మన ఒక వస్తువు తీసి ఇంకొక దగ్గర పెడితే ముట్టుకోవద్దు అలా ఉన్నాయి అంటాం. టీవీ రిమోట్ ముట్టుకోవద్దు పక్కన పెట్టేస్తాం. ఏమంటే ఏసీ రిమోట్ తీసి పక్కన పెట్టేస్తాం, పిల్లలు వస్తున్నారని పాడు చేస్తున్నాం. కానీ అల్లాహ్ యొక్క ఇంటిలో మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తున్నాం. మనం ప్రవర్తిస్తున్నాం, తోడుగా మన పిల్లలు కూడా ప్రవర్తిస్తున్నారు. మనం ఏమనట్లేదు. పిల్లల యొక్క బాధ్యత తల్లిదండ్రులు కానీ తీసుకోకపోయినట్లయితే ఈ పిల్లలే తల్లిదండ్రుల్ని కొట్టి ఇంటి నుంచి బయటికి తోసే సందర్భాలు ఎన్నో చూస్తున్నాం మనం. తల్లిదండ్రులపై కోర్టులో కచేరీల్లోని కేసులు ఎన్నో చూస్తున్నాం మనం. తల్లిదండ్రుల్ని కొట్టేటటువంటి పిల్లల్ని కూడా చూస్తున్నాం. దానికి కారణం ఏమిటిది? ఇస్లాం ధర్మం ప్రకారంగా అవగాహన చేసుకోకుండా వాళ్ళని పోషించాము, పెద్దవాళ్ళు చేశాము. అందుగురించే పిల్లల చేతిలో హింసించబడుతున్నారు. ఇది జరగవలసిందే, ప్రళయానికి ముందు జరుగుతుంది. దాన్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నించాలి. మనకు మనము సంస్కరించుకొని అల్లాహ్ యొక్క ఆజ్ఞలు ఏమిటిది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆజ్ఞలు ఏమిటిది, ఏ విధంగా పిల్లల్ని పోషించాలి, ఏ విధంగా చదివించాలి, ఏ విధంగా ఇస్లాం ధర్మాన్ని వాళ్ళకి బోధించాలి, ఏ అలవాట్లు చేయించాలి, ఏ అలవాట్లు చేయించకూడదు, ఏ విషయాల నుంచి దూరం ఉంచాలి, ఏ విషయాలు వాళ్ళకి పాలు పంచుకోవాలి అన్నది ఇస్లాం ధర్మం నేర్పిస్తుంది. అది మనం స్వయంగా తెలుసుకోలేదు, మన పిల్లలు కూడా మనం నేర్పించలేకపోవడం వల్లే ఈరోజు మన పిల్లలు మా మాటలు వినటం లేదండి. అది జవాబు. మీ పిల్లలు మీ మాటలే వినకపోతే బయట వాళ్ళ మాటలు ఎలా వింటారండి? ఒకసారి ఆలోచించండి. నా మాట నా పిల్లవాడే వింటలేదట, బయటవాడు చెప్తే వింటాడా ఎక్కడైనా? ఇది న్యాయం, ధర్మం ఏమైనా ఉందా? నేను చెప్పినట్లుగా నా ఇంటిలోని నా పిల్లవాడు వింటే అప్పుడు బయట వాళ్ళు కూడా గౌరవించడం నేర్చుకోగలడు. సొంత తల్లిదండ్రులకే గౌరవించడం నేర్చుకోలేని వాడు పరాయి వాళ్ళకి గౌరవించేటటువంటి పద్ధతి ఎక్కడి నుంచి వస్తుంది? రాదు, ఎట్టి పరిస్థితిలో రాదు. ఈ సమాజం యొక్క పరిస్థితులు అలాగే మారిపోతూ ఉంది. అతి జాగ్రత్తగా మనం ఉండాలి.
ఈరోజు ఇలాగుంది, రేపు మరోలాగా మారుతుంది. ఎందుకంటే ఈ సమాజం మార్పులు చెందుతుంది. కానీ ధర్మం మాత్రం ఎప్పుడు కూడా మారదు. ఇది గుర్తుంచుకోండి. ఎన్ని యుగాలు మారిపోయినా సరే, ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చిట్ట చివరి గ్రంథము పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరింపజేశాడు. ఇది మార్పులు చేర్పులు గురి కాదు, స్వయంగా దీన్ని బాధ్యత కూడా తీసుకున్నాడు రక్షించుకోవడానికి. కావున అలాంటి ధర్మాన్ని మనం స్వీకరించిన తర్వాత ఆ ధర్మం ప్రకారంగా మన జీవితం గడిపితే మనం సాఫల్యం పొందుతాం. లేదు దానికి కానీ పెడచే పెట్టేసి వేరే విధాల్లో మనం బాగుపడదు అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో జరిగే పని లేదు. ఎందుకంటే విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త యొక్క మాట కన్నా మించిన మాట మరొకటి ఏటవుతుంది. ఆ సృష్టికర్త నిర్ణయించినటువంటి హద్దుల కన్నా మిగిలిన హద్దులు ఎలాగా ఉంది? ఆయన ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చకుండా ఇతరుల బాధ్యతలు నెరవేర్చుకుంటే మనం ఎక్కడ సాఫల్యం పొందగలము? అందుగురించే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. ఆ బాధ్యతలు ఏమిటిది మనం ముందు తెలుసుకోవాలి. ఒక మనిషిపై ఏ బాధ్యతలు ఉన్నాయి? తల్లిదండ్రులపై బాధ్యతలు ఏమిటిది? పిల్లలపై. పిల్లల యొక్క బాధ్యతలు ఏమిటిది? తల్లిదండ్రులపై. భార్య పిల్లలపై, పిల్లలు తల్లిదండ్రులపై. భార్య భర్తపై ఏ హక్కులు ఉన్నాయి తెలుసుకోవాలి. ఒక ఉదాహరణ చెప్తాను, చాలా జాగ్రత్త వినండి. ఇల్లు పాడవడానికి కారణాలు అన్నమాట. దాంట్లో చిన్న పాయింట్ అన్నమాట. ఏ భర్త అయితే తన భార్య యొక్క పోషణ, తన భార్యకు చూసుకోవడంలో అల్లాహ్ తాలా ఈ భార్యని నాకు అప్పజెప్పాడు, ఈ బాధ్యత నన్ను నెరవేర్చాలి, లేదంటే అల్లాహ్ తాలా నన్ను ప్రశ్నిస్తాడు అని ఉద్దేశంతో జీవితం సాగిస్తే ఆ సంసారం బాగానే ఉంటుంది. గుర్తుంచుకోండి. ఎలాగా? ఈ భార్య అల్లాహ్ తాలా నాకు అమానతుగా ఇచ్చాడు, ఈవిడ్ని పోషించడం, అన్ని విధాల మంచి చెట్లు చూసేటువంటి బాధ్యత నాకు అల్లాహ్ తాలా ఇచ్చాడు. నేను ఏది చూసినా సరే దీనికి పర్యావసనం అల్లాహ్ తాలా నాకు ఇస్తాడు. ఒకవేళ ఈమె కానీ ఏదైనా కొరత చేసినా, ఈమె అడిగినా లేకపోయినా, వీళ్ళ కుటుంబీకులు నన్ను అడిగినా అడగపోయినా అల్లాహ్ తాలా నన్ను అడుగుతాడు ఈమె గురించి అనేసి భావించి ఎవడైతే జీవితం గడుపుతాడో వాడు మాత్రము సాఫల్యం పొందగలడు. నిస్సందేహంగా ఇది, ఎటువంటి సందేహం. అదేవిధంగా భార్య కూడా అల్లాహ్ తాలా నాకు ఈ భర్తని నాకు ప్రసాదించాడు. అల్లాహ్ తాలా నాకు భర్త యొక్క హక్కులు కానీ నేను నెరవేర్చకపోయినట్లయితే, భర్త అడిగినా అడగపోయినా, నా అత్తమామ అడిగినా అడగకపోయినా, ప్రపంచవాసులు ఎవరు అడిగినా అడగకపోయినా అల్లాహ్ తాలా నన్ను అడుగుతాడు భర్త యొక్క హక్కులు నెరవేర్చావా లేదా అనేసి భయం కానీ ఉన్నట్లయితే భార్య, ఆ ఇల్లు కూడా సక్సెస్ అవుతుంది. ఎటువంటి డౌట్ లేదు. ఒకవేళ భార్య కానీ నా యొక్క భర్త సరిగ్గా చూడట్లేదు, ఒక బానిసరాలుగా, ఒక పని మనిషిగా చూసుకుంటున్నాడు ఇంట్లో అని మనసులో వచ్చిందా, ఇంకా పతనానికి నినాదం పాడినట్లే. భర్త కూడా ఏదో భార్య వాడుకుంటున్నా నేను సమయానికి, వండి పెడుతుంది, ఇస్తాను, డబ్బులు ఖర్చు పెడుతుంది, ఏదో పిల్లల్ని పోషిస్తుంది, అంతవరకే అని భావించాడా, వాడి జీవితం కూడా నాశనం అయిపోతుంది. ఇది గుర్తుంచుకోండి. ఇది సహాబీలు యొక్క ఆచరణలో చూపించారనమాట. అనుకుంటాం వెంటనే తప్పు చేసేవాడు నువ్వు తప్పు చేసేస్తున్నావు అనేసి మనం ఖండించడం వల్ల వాళ్ళు రివర్స్ అయిపోతున్నారు. అలా కాకుండా వాళ్ళ యొక్క మనసుల్ని మార్చడానికి మనం ప్రయత్నించాలి. మనమే అనుకుంటున్నాం మనుషులు మార్చేద్దాం అనుకుంటున్నాం, ఈ ఊరు మార్చేద్దామండి మనం అనుకుంటున్నాం, ఈ ఊరందరికీ మార్చేద్దామండి అనుకుంటున్నాం. ఊరందరికీ మార్చడం కాదు, వారి యొక్క మనసుల్ని మార్చడానికి ప్రయత్నించాలి. మనుషుల్ని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసిన పని ఏంటనుకుంటున్నారు? మక్కా మదీనాలో ప్రవక్తలు చేసింది ఏమిటిది? ఎవరిని కూడా మతాన్ని మార్పమనలేదు, మత మార్పిడి చేయలేదు. వారి యొక్క మనసుల్ని మార్చారు, వారి యొక్క హృదయాల్లోకి వెళ్ళిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళి వాళ్ళ మనసులో వెళ్ళి కూర్చునిపోయారు. ఈ మనిషికి అదే చేశారు, మనసులోకి వెళ్ళి కూర్చునిపోయారు ప్రవక్త వారు. ఆడ ఎక్కడికి వెళ్ళినా సరే మనసులో ఉన్నారు ఆయన. అలాగా మనసు హృదయాల్ని మార్చారు మహాప్రవక్త. అసలు మనుషుల్ని ఎప్పుడు కూడా మార్చలేదు, మారమనలేదు. ఏ దేశానికి వెళ్ళి ప్రచారం చేసినా సరే మీరు ఇస్లాంలోకి వచ్చేయండి అనలేదు. మీరు ఇస్లాం స్వీకరించినట్లయితే ఇహలోకం పరలోకం సాఫల్యం పొందుతారు, మీ ఇష్టం అని సార్ అంతే. మీరు ఇది చేశారంటే అల్లాహ్ మాట విని మీరు ఆచరించినట్లయితే ఇక్కడ కూడా మీరు రాజులే, స్వర్గాలు కూడా మీకు లభించేస్తాయి. 2 లాభాలు ఉన్నాయి, అది మీ ఇష్టం, మీ చేతిలో పెట్టేసాం. తాగడం మానేస్తే నీకు మంచిది, నాకేం తులం బంగారం కలిసి వచ్చేది లేదు. నువ్వు మానేస్తే నీ డబ్బులు మిగులుతాయి, నీ ఆరోగ్యం పాడవదు, ఊర్లో మంచి మర్యాదగా నువ్వు జీవితం గడపడం. 3 లాభాలు నీకే ఉన్నాయి, నాకు కాదే. అది నువ్వు తాగడం వల్ల మానేయడం. ఇది మనసులో హృదయంలో రావాలి. అలాగ వస్తే ఇన్షాల్లా
మారుతారు. అంతేగాని నువ్వు మారిపో అంటే మనం మారిపోతాం చివరికి. దీనికి ఉర్దూలో ఒక షికార్ కన్నా జాకే ఖుద్ షికార్ హోగి అంటారు. అంటే ఈ ఏట కొట్టడానికి వెళ్ళాడట ఎక్కడ అడవులోకి, ఈడే ఏట అయిపోయాడు, అవన్నీ కలిసి ఈయన చంపేశాయి. అలాంటివి జరుగుతుంటాయి. అందుగురించి ఎల్లప్పుడూ కూడా ఇస్తిఖామత్ గురించి అల్లాహకి దువా చేసుకుంటూ ఉండాలి. అల్లాహ్ తఆలా రక్షిస్తాడు, రక్షణ మార్గాలు ఉన్నాయి. ఒక 100 మంది చెడ్డవాళ్ళు ఉన్నా ఒక మంచివాడు ఉండాలంటే విశ్వాసం దృఢంగా ఉంటే గెలుచుకొని రాగాళ్ళు, విశ్వాసం బలీనత ఉంటే వాళ్ళకి వీళ్ళు మారిపోతారు. అందుగురించే అల్లాహ్ తఆలా మనందరినీ కూడా విశ్వాసంతో పాటు ఆచరించేటటువంటి సౌభాగ్యము, మన బాధ్యతలు ఏమిటిది మనకు మనం తెలుసుకుని మనం ఆచరించేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. अल्हम्दुलिल्लाहि वस्सलातु वस्सलामु अला रसूल करीम अम्मा बाद औज़ु बिल्लाहि समीउल अलीम मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। मेरे बुज़ुर्गों और अज़ीज़ दोस्तों, आपके सामने सूरह तहरीम की 6वीं आयत रखा हूँ। ऐ ईमान वालों, अपने आप को, अपने अहलो हयाल को जहन्नम की आग से बचा लो। जहन्नम की आग ईंधन जो है पत्थर और इंसान से सुलगाया गया है। ये उसका तर्जुमा है सरासर। गौर व फिक्र कीजिए इस आयत के ऊपर में कि पहले अल्लाह ताला ने हुक्म दिया कि अपने आप को बचा लो। पहले क्या है, डिफेंस बताया अल्लाह ताला, एफेंस नहीं बताया, डिफेंस। अपने आप को पहले बचा लो, जब दूसरों को आप बचा सकते हैं। अपने आप को बचा लो जहन्नम की आग से। अब जहन्नम की आग से बचने के तरीके क्या है, आपने ढूंढना पड़ेगा। जहन्नम की आग से बचना चाहता हूँ मैं, कैसे बचूँ, किस किस चीज़ों से मैं फरेज करने से मैं बच सकता हूँ, क्या काम करने से जहन्नम में चले जाऊंगा, क्या काम करने से मैं जहन्नम से बच जाऊंगा, ये सोचनी चाहिए। बस कामयाब हो जाएगा वो बंदा। क्योंकि अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने सहाबा कराम को यही सिखाया कि आप पहले वार मत करो, पहले बचने का तरीका सीखो, उसके बाद में वार करो। इसीलिए 313 क्यों ना हज़ारों को हरा दिया। ये उनके अंदर में हिकमत थी, सहाबा कराम के अंदर में हिकमत थी। तो ये आयत के अंदर में अल्लाह ताला ने फरमाता है कि तुम अपने आप को बचा लो जहन्नम की आग से, अपने आप को बचा लो। उसके बाद अपने अहलो अयाल यानी बीवी बच्चे माँ बाप ख़ानदान वगैरह कबीला वगैरह उनको भी बचाओ। क्योंकि वो जहन्नम ऐसी चीज़ है कि इंसान और पत्थर से जलाया गया है, बहुत ख़तरनाक जहन्नम है। अगर इंसान का उसका एक चिंगारा भी गिर जाएगा ज़मीन के ऊपर में पूरा तबाह हो जाएगा, इतनी बड़ी आग है। उस आग से बचो कि अपने आप को, अपने अहले हयाल को बचा लिया करो। तो अभी हम देखनी चाहिए कि हमारी जिम्मेदारी क्या है, हमारा जिम्मेदारी क्या है घर का। हम बात करते हैं मिनिस्टरों की बात करते हैं, कभी लालू प्रसाद यादव के बारे में बात करते हैं और कभी मोदी के बारे में बात वगैरह वगैरह बात करते रहते हैं ना कि वो ऐसा कर रहा है ऐसा। अरे हम क्या कर रहे हैं अपने घर के लिए, हम क्या कर रहे हैं, मेरे बीवी बच्चे के लिए मैं क्या कर रहा हूँ, कि हुकूक बराबर दे रहा हूँ, मैं इंसाफ कर सकता हूँ, कर रहा हूँ कि या नहीं। ये पहले अगर सवाल डाल लेंगे तो हम उन लोगों के बारे में बात करने की कोई ज़रूरत नहीं है। क्यों अल्लाह ताला ने हमें एक आदिल और इंसाफ, एक ज़िम्मेदार आदमी बनाया। क्योंकि अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, बुखारी की हदीस है, हर आदमी ज़िम्मेदार है, अपना घर का हाकिम ज़िम्मेदार है, घर के बारे में जवाब देगा। और जिसके पास जो काम करते हैं उसका जो बड़ा होगा यानी उसका जो ठेकेदार होगा वो ज़िम्मेदार होगा, काम वालों का ज़िम्मेदार होगा। ऐसे ही हम अपने घर के ज़िम्मेदार हैं तो पहले अपने गिरेबान देखना बहुत ज़रूरी चीज़ है। इसीलिए जहाँ तक हो सके अपने आप को जहन्नम से बचाए और अपने अहलो अयाल को, अपनी बीवी बच्चे को कि बचाए कि ये करो जन्नत में जाएंगे, अगर ये करोगे तो जहन्नम में जाओगे। ये सिखाना ज़रूरी चीज़ है। ये तरबियत तंजीम ना होने की वजह से आज के दिन खुद माँ बाप के ऊपर में अपने औलाद बच्चे लोग मारपीट करना शुरू हो गया। आजकल ज़माना देख रहे हैं हम लोग कि माँ बाप के ऊपर में बच्चा लोग झगड़ा फसाद कर रहे हैं, पुलिस रिपोर्ट हो रहा है, कोर्ट कचहरी चल रहे हैं। वजह क्या है कि माँ बाप का गलत था कि बच्चे लोगों को तरबियत वो नहीं दिया जो इस्लाम में दिया, वो नहीं सिखाया तुम लोगों ने। हम लोग क्या ऐसा छोटा सा समझा इस्लाम का जो है वो छोटा चीज़ है, वो छोड़ दो। दुनिया में तरक्की दे दिया, दुनिया में भी कामयाबी करनी चाहिए, ज़रूरी चीज़ है, लेकिन जब हम दीन को छोड़ देंगे कभी कामयाब नहीं होंगे। अगर किसी ने दीन को छोड़ दिया वो कामयाब किसी हालत में कामयाब नहीं होगा।
اس کے اوپر میں ہمیں غور و فکر کرنی چاہیے. اپنی بیوی کا حق کیا ہے اس کو ہم خود جاننا چاہیے. پہلے شادی کر رہے کس لیے کر رہے نہیں معلوم ہے, شادی کرنا ہے کر لیا سماج میں, لیکن حقوق ہے وہاں پر. ایک حرام چیز کو اللہ کے آیتوں کے ذریعے سے تم پر حلال کیا گیا ہے, تو آپ کتنی ذمہ دار ہو گئے. ابھی بیوی کا جو حق ادا کرنے کے لیے اللہ تعالیٰ نے تمہیں حلال قرار دیا, اللہ کے آیتوں کے ذریعے سے تم پر حلال ہوئی ہے, تو آپ کی کتنی ذمہ داری ہے نبھانے کی, ان کا حق ادا کرنا ہے. ورنہ قیامت کے دن اللہ تعالیٰ پکڑے گا کہ تجھے میرا امانت تجھے دیا ہوں, میری آیتوں کے ذریعے سے ایک عورت کو تجھے امانت کے ذریعے سے دیا ہوں, کہاں تک تم نے حق کو ادا کیا ہے, سوال کرنے سے جواب کہاں ملے گا. ہم کسی اور منسٹر کے بارے میں حق بات کر رہے ہیں نا, اپنے حق کیا ہے. اگر کوئی انسان اپنی بیوی کو اس طرح سے مان کر رکھتا ہے کہ اگر میں بیوی کا حق ادا نہیں کروں گا تو اللہ تعالیٰ کو جواب دینا پڑے گا, تو وہ کامیاب ہو جائے گا. اگر کوئی بیوی یہ مان لے کہ مجھے جو یہ شوہر دیا گیا ہے اللہ تعالیٰ کے آیتوں کے ذریعے سے حلال کیا گیا شوہر, اگر میں شوہر کی حق ادا نہ کروں گی تو اللہ تعالیٰ کو میں جواب دینا پڑے گا. اگر ایسی عورت ہوتی, ایسی نیت ہوتی, تو وہ بھی کامیاب ہو جائیں گی. اگر نہیں, یہ مجھے تو غلامی کے جیسا دیکھ رہا ہے, یہ تو شوہر, اس کی غلامی کون کریں گے, ایسے اگر کوئی عورت سمجھ گئی تو تباہی کی دروازے کھول دی. اگر کوئی شوہر عورت کو ایسا سمجھے کہ استعمال کر کے چھوڑنے والی چیز ہے, بچے کو جننے والے, کھلائے پلائے ختم کر دو, زندگی گزارو, اگر ایسا کوئی شوہر سمجھتا ہے تو اس کی زندگی اور آخرت دونوں تباہ ہو گئی. اسی لیے ایمان کی کسوٹی میں ضروری چیز, صحابہ کرام کے اندر میں عمل یہی تھا. اللہ کے نبی صلی اللہ علیہ وسلم نے یہی تربیت دیا کہ تم کسی کا بھی حق ادا کرو کہ یہ سمجھو کہ اس کی جو عوض جو ہے, اس کی جو پریاوسن جو ہے وہ اللہ تعالیٰ تم کو دے گا. اگر تم بے ایمانی کرو گے تو اللہ تعالیٰ کو جواب دینا پڑے گا تجھے. یہ ایمان ان کے اندر میں تھا, یہ ایمان نکل گیا ہمارے دلوں میں. اسی لیے جھگڑے فساد وغیرہ یہ سب کچھ ہونے کا مین وجہ یہی ہے کہ ہم نے اپنے حق کو ہم خود نہیں سمجھا کہ حق ہم ادا کرنے سے ہمیں کیا فائدہ ہوگا. دنیا کی فائدے کے لیے لوگ سمجھتے ہیں, لیکن نہیں میرے بزرگوں, عزیز دوستو, یہ آخرت کا مسئلہ ہے. یہ اگر تم زندگی گزارو گے اللہ کے حکم کے مطابق, سنت نبی کے مطابق اگر زندگی گزارو گے تو اس دنیا میں بھی کامیاب ہو جاؤ گے, اور آخرت میں تو کامیاب ہے ہی ہے. یہ اللہ تعالیٰ کا وعدہ ہے, اس کو ہم نے نہیں سمجھا. ہم دنیاوی اعتبار سے سوچ رہے ہیں, ہم کسی کو ساتھ دیتے ہیں, کسی کو مشورہ دیتے ہیں, یا کسی کو صحیح راستے پہ لانا چاہتے ہیں, ہم دنیاوی طرف سے سوچ رہے ہیں. اگر دینی طرف سے سوچیں گے کہ میں کسی کو اچھا بات کہوں گا تو یہ اچھائی کا بدلہ اللہ خود مجھے دے گا, اگر یہ ایمان ہوگا تو بے شک وہ کامیاب ہو جائے گا. کسی کو کچھ بھی دو, چاہے بات کے ذریعے سے یا دن دولت کے ذریعے سے, کسی کو بھی دو, اس کا جو فائدہ جو ہے اللہ سے مانگو تو ضرور وہ کامیاب ہو جائے گا. اگر دنیاوی اویس سے سوچ کر کے کرے گا تو دنیا میں کچھ بھی رہنے والا نہیں ہے, سب فنا ہونے والا ہے, ادھر بھی نقصان اور ادھر بھی نقصان. یہی آج کا جو خطبے میں جو میں نے تیلگو زبان میں بتایا تھا, کچھ خاص باتیں ہیں کہ حقوق جو ہے اس کو ادا کرنا ضروری چیز ہے. اڑوس پڑوس کا بھی حقوق ہے, اور بیوی بچوں کا بھی ہے, اور شوہر کا بھی حق ہے. وہ حق کیا چیز ہے وہ دیکھنی چاہیے. ایسے ہی اپنے محلے میں, اپنے علاقے میں کہیں بھی ہو, مسجد کسی باپ کا جاگیر نہیں ہے, یہ اللہ کا گھر ہے, سب کا چیز ہے, سب کا ذمہ داری بھی ہے. ہم کیا سوچتے ہیں کہ موزن کو بولے گا ارے فین نہیں گھوم رہا ہے, پانی نہیں ہے, موزن کو پکڑیں. ارے موزن کو ہم لوگ سہارا کے لیے ہم لوگ رکھا ہے, ہمارے سہارا کے لیے رکھے ہیں, ایسا نہیں کہ ہم رات چلانے کے لیے نہیں رکھے. کہیں لائٹ نہیں جل رہا ہے, کوئی امام تھوڑا سا دیر ہو گئے تو کہیں گے کیا امام صاحب ہم تو پیسہ دیتے ہیں, تم کیا کام کرتے ہیں, یہ اپنا زبان لڑا لیتے ہیں. نہیں میرے دوستو, ذمہ داری سب کا ذمہ داری, اللہ کا گھر کا حق ہے. یہ سوچ کے کام کریے, انشاءاللہ ہم لوگ کامیاب ہوں گے, ورنہ کامیاب نہیں ہوں گے. اللہ کے نبی صلی اللہ علیہ وسلم نے صحابہ کرام کو یہی تربیت دیا, یہی سکھایا ہے. ان لوگوں کے دلوں کو جیت لیا اللہ کے نبی صلی اللہ علیہ وسلم, کسی کو زبردستی نہیں کہ اللہ کے نبی صلی اللہ علیہ وسلم. ان کی زندگی, عملی زندگی سے لوگوں کو دل کو جیتا. عمل کر کے ہم دکھانی چاہیے. ہم تو تعداد میں تو بہت ہے مسلمان, لیکن عمل میں تو ہم کچھ بھی نہیں ہیں. میرے بزرگوں, مسلمانوں کو اوپر میں اتنی ظلم زوری کیوں ہو رہی ہے؟ 100 آدمی کے اندر میں غور کیجئے, 100 آدمی کو لے لیجئے, مسلمانوں میں 3 آدمی نماز پڑھ رہے ہیں, 100 میں 3 آدمی, 3%. باقی لوگ کہاں چلے گئے؟ وہ مسلمان ہے کیا حقیقت میں؟ وہ حقیقت میں مسلمان نہیں ہے, وہ نام کے مسلمان ہے. ایسے دنیا بھر میں دھن دولت کے حساب سے آپ دیکھیں گے
تو دنیا میں جتنا دن دولت اللہ تعالیٰ نے دیا ہے مسلمانوں کو دیا اور کسی کو نہیں دیا. آپ لے لیجئے گلوب کے اندر میں، لے لیجئے میپ کے اندر میں، مسلمانوں کے حکمران کی حکومت کہاں کہاں ہے؟ پوری دنیا میں چھائی ہوئی ہے. لیکن پیٹے جا رہے ہیں مسلمان، بدنام ہو رہے ہیں مسلمان، ذلیل زندگی جو گزار رہے ہیں مسلمان. وجہ کیا ہے؟ اللہ کے احکام کو ہم نے چھوڑ دیا، فراموش کر دیا. اللہ کے نبی صلی اللہ علیہ وسلم کا سنت کو ہم نے بدعت کے طریقے میں عمل کرنا شروع کر دیا. النکاح من سنتی، ہم نے کارڈ کے اوپر لکھتا ہے نا نکاح کے کارڈ جو رخا کو، لیکن کرتا کیا ہے؟ پوری بدعت کے کام کرتا ہے. شادی پورا اس کا زندگی پورا برباد اسی سے شروع ہو گیا. میرے بزرگوں اور عزیز دوستوں، غور و فکر کیجئے ہم کیا کر رہے ہیں. ہمارے گریبان ہم دیکھیں گے، ہمارا تزکیہ ہم خود کریں گے تو ہمارے پاس رزلٹ ہے. ہم کسی کو منسٹر کو گالی دینے کا کوئی ضرورت نہیں ہے. اللہ کا مرضی ہے، جس کو حکمران بنانا ہے دینے والا ہے، جس کو راجا بھی بنا دیتا ہے، جس کو فقیر بھی بنا دیتا ہے، وہ اللہ کے ہاتھ میں ہے. لیکن ہمارا حق کہاں تک ہم عمل کر رہے ہیں، اس کے اوپر غور و فکر کیجئے. اللہ تعالیٰ ہم سب کو سننے سے زیادہ عمل کرنے کی توفیق عطا فرمائے. ان اللہ ملائکۃ یصلی النبی یا ایھا الذین آمنوا صلوا علیہ وسلم تسلیما. اللهم صل علی محمد وعلی آل محمد کما صلیت علی ابراہیم وعلی آل ابراہیم انک حمید مجید. اللهم بارک علی محمد وعلی آل محمد کما بارکت علی ابراہیم وعلی آل ابراہیم انک